హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. ఈరోజు వీడియోలో మనం డాకర్ అండ్ క్యూబర్నెటిస్ గురించి మాట్లాడుకుందాం. సింపుల్ వర్డ్స్లో చెప్పాలి అంటే సాఫ్ట్వేర్ డెవలపర్ లైఫ్ని ఈజీ చేసిన సూపర్ టూల్స్ ఇవి. మీరు కోడింగ్ చేస్తున్నప్పుడు లేదా ప్రాజెక్ట్ రన్ చేస్తున్నప్పుడు కేవలం నా సిస్టంలో వర్క్ అవుతుంది కానీ మీ ఫ్రెండ్స్ ఆర్ పక్క వాళ్ళ సిస్టంలో వర్క్ అవ్వట్లేదని డైలాగ్ మీరు ఎప్పుడైనా వినుంటారు. కాబట్టి అలాంటి ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడానికి డాకర్ వచ్చింది, దాన్ని స్కేల్ చేయడానికి క్యూబర్నెటిస్ వచ్చింది. సో ఈ వీడియోని లాస్ట్ వరకు చూస్తే డాకర్ అంటే ఏంటి, క్యూబర్నెటిస్ అంటే ఏంటి, రియల్ వరల్డ్ ఎగ్జాంపుల్తో క్లియర్గా అర్థమవుతుంది. స్టే ట్యూన్ అండ్ వాచ్ టిల్ ద ఎండ్. ఫస్ట్ డాకర్ గురించి మాట్లాడుకుందాం. అందరూ జాగ్రత్తగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. డాకర్ ఈజ్ ఏ కంటైనర్ ప్లాట్ఫామ్. ఒక యాప్ని రన్ చేయడానికి ఎంత కావాలి? ఓఎస్ డిపెండెన్సీస్, లైబ్రరీస్, రన్ టైమ్, కాన్ఫిగరేషన్ ఇవన్నీ ఒకటే బాక్స్లో ప్యాక్ చేసి ఎక్కడైనా రన్ అవ్వాలి అని చెప్పడం డాకర్ చేసే పని. ఈ బాక్స్ని కంటైనర్ అని కూడా అంటారు. ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటే మీ లంచ్ బాక్స్ ఇమాజిన్ చేసుకోండి. రైస్, కర్రీ, స్పూన్, పికిల్ అన్నీ ఒకటే బాక్స్లో ప్యాక్ చేశారు. దీన్నే కంటైనర్ అని కూడా అనుకోండి. ఇప్పుడు మీరు ఆఫీస్లో, ట్రైన్లో, క్లాస్ రూమ్లో ఎక్కడ ఓపెన్ చేసినా సరే మీ లంచ్ అనేది టేస్ట్ ఎక్కడా మారదు. అన్ని చోట్ల ఒకే టేస్ట్ ఉంటుంది. అలాగే ల్యాప్టాప్లో, సర్వర్లో, క్లౌడ్లో ఎక్కడైనా సరే డాకర్ కంటైనర్ అనేది సేమ్గా రన్ అవుతుంది. ఇట్స్ వర్క్స్ ఆన్ ఓన్లీ మై మెషిన్ అనే ప్రాబ్లమ్ని డాకర్ అనేది సింపుల్గా సాల్వ్ చేసింది. అంతేకాకుండా డాకర్ యూజ్ చేసి మనం యాప్స్ని ఫాస్ట్గా డిప్లాయ్ చేయొచ్చు. డాకర్ రాకముందు అందరూ వర్చువల్ మెషిన్స్ వాడేవారు. ఇప్పుడు డాకర్ వచ్చిన తర్వాత వర్చువల్ మిషన్స్తో కంపేర్ చేసుకుంటే డాకర్తో చేసినవన్నీ కూడా లైట్ వెయిట్గా మారుతున్నాయి. సో ఇన్ని బెనిఫిట్స్ ఉన్న డాకర్తో కూడా ఒక ప్రాబ్లం ఉంది. మనం ఒక కంటైనర్ అయితే ఓకే, కానీ 100 కంటైనర్స్ ఉంటే అప్పుడు యాప్ అనేది క్రాష్ అవుతుంది, లోడ్ అనేది ఎక్కువైపోతుంది. దాన్ని బ్యాలెన్స్ చేయడానికి డాకర్ ఎలోన్గా అది చేయలేదు. అందుకే క్యూబర్నెటిస్ ఎంట్రీ వచ్చింది. సింపుల్ వర్డ్స్లో చెప్పాలంటే క్యూబర్నెటిస్ ఈజ్ ఏ కంటైనర్ మేనేజర్. డాకర్ కంటైనర్ రన్ చేస్తుంది, క్యూబర్నెటిస్ ఆ కంటైనర్స్ని మానిటర్, రీస్టార్ట్, స్కేల్, లోడ్ బ్యాలెన్స్ చేస్తుంది. ఒక ఎగ్జాంపుల్ చూసుకుంటే మీరు ఒక రెస్టారెంట్ ఓనర్ అనుకోండి. కిచెన్లో 5 చెఫ్స్ ఉన్నారు. సడన్లీ కస్టమర్స్ డబుల్ అయ్యారు. అప్పుడు ఏం చేస్తారు? న్యూ చెఫ్స్ని యాడ్ చేస్తారు, వర్క్ డివైడ్ చేస్తారు. ఒకరు సిక్ అయితే ఇంకొకరు రీప్లేస్ చేస్తారు. ఈ మేనేజర్ రోల్ని క్యూబర్నెటిస్ ప్లే చేస్తుంది. అంటే సర్వర్ క్రాష్ అయినప్పుడు లేదా లోడ్ ఎక్కువైపోయినప్పుడు క్యూబర్నెటిస్ ఆ సర్వర్ని మిగతా సర్వర్తో డివైడ్ చేయడం, లేదా ఆ సర్వర్ని క్లోజ్ చేసి ఇంకో కొత్త సర్వర్ని ఓపెన్ చేయడం లాంటివి చేస్తూ ఉంటుంది. ఒక సింపుల్ అండర్స్టాండింగ్కి రావాలంటే మనం రెస్టారెంట్లో జరిగే ప్రాసెస్ని గుర్తుంచుకుంటే సరిపోతుంది. ఎందుకంటే చెఫ్ వంట చేస్తాడు, ఆ వంట కస్టమర్స్ తింటారు. ఇప్పుడు ఒక చెఫ్ ఒక కస్టమర్ ఉంటే సరిపోతుంది, కానీ ఇప్పుడు 100 మంది కస్టమర్కి చెఫ్ చేసి అందరికీ పంపించలేడు. కాబట్టి మధ్యలో మేనేజర్ అనేవాడు ఉండాలి. చెఫ్ వంట చేసినప్పుడు మేనేజర్ ఆ వంటను తీసుకెళ్ళి ఏ టేబుల్కి ఎవరికి ఇవ్వాలి, ఏ టైంకి ఎంతమందికి అందించాలి అనేది చూసుకుంటారు. ఈ ఎగ్జాంపుల్ని యూజ్ చేసి డాకర్ ఇంకా క్యూబర్నెటిస్ మీద అప్లై చేసి అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. సో గైస్, మీరు స్టూడెంట్ అయినా డెవలపర్ అయినా డెవాప్స్ ఆర్ క్లౌడ్ సైడ్ వెళ్దాం అనుకుంటే డాకర్ అండ్ క్యూబర్నెటిస్ మస్ట్ లెర్న్ స్కిల్స్. ఎందుకంటే డాకర్, క్యూబర్నెటిస్ అనేవి పెద్ద పెద్ద కంపెనీస్ లైక్ నెట్ఫ్లిక్స్, అమెజాన్, గూగుల్ వంటివి యూజ్ చేస్తూ ఉంటాయి. కాబట్టి ఫ్యూచర్లో క్లౌడ్ జాబ్స్కైనా, డెవాప్ ప్రొఫైల్స్కైనా అన్నీ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతాయి. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో డాకర్ అండ్ క్యూబర్నెటిస్ బేసిక్స్ క్లియర్ అయ్యాయని అనుకుంటున్నాను. సో మీకు నెక్స్ట్ వీడియోలో రియల్ ప్రాజెక్ట్ డిప్లాయ్మెంట్ ఇంకా డాకర్, క్యూబర్నెటిస్ ప్రాక్టికల్ డెమో కావాలంటే మా వీడియోని లైక్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ ఒపీనియన్ని కామెంట్లో పెట్టడం మర్చిపోకండి. See you in the next video. Bye bye.